రండి. ప్రముఖ సింగర్ అఖిరాజ్ గారిని కలవడానికి వారి ఇంటికి వచ్చాం. ఉన్నారో లేదో చూద్దాం. మీతో ఎంట్రీ చేయాలని 3 నెలల నుంచి యుద్ధ ప్రాతిపదిక మీద ట్రై చేస్తుంటే ఈ రోజుకు దొరికారు. పంపారు. మీ షెడ్యూల్ ఏంటండి బాబు, ఎంత బిజీ? చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అది వరుసలో ఉంటాయి. మళ్ళీ కొద్దిగా ఏమనుకోకండి. చాలా మంచి మంచి వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు అందరినీ కూడా ఎంకరేజ్ చేసి అందరినీ కూడా మన రామచంద్రపురం యొక్క కళాకారులందరినీ కూడా వెలుగులోకి తీసుకొస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. చాలా సంతోషం. అయితే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? తప్పకుండా సార్. మీరు ఇలా పాడాలి అనే ఆలోచన ఎప్పటి నుంచి వస్తుంది? చిన్నప్పటి నుంచి ఉందా లేకపోతే ఏంటి? చిన్నప్పటి నుంచి ఉందండి. చిన్నప్పటి నుంచి కూడా పాటల మీద మక్కువ. పాటలు ఆటోమేటిక్ గా చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో స్వామి ప్రతిసారి కొట్టేసండి. ఆ ప్రెజెన్స్ వల్ల పాటలు ఆటోమేటిక్ గా దాన్ని డెవలప్ చేసుకుంటూ చాలా ఇంచుమించు స్టేట్ వైడ్ పాటల పోటీల్లో ఒక 200-300 పాటల పోటీల్లో పాల్గొన్నానండి. 200 ప్రైజులు, ఫస్ట్ ప్రైజులు వచ్చాయని కూడా. ఈ రోజున చాలా మంది సెలబ్రిటీలు నాతో పాటు పాడిన సింగర్స్ అందరూ కూడా సినిమాల్లో పాడిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా అంటే నేనేంటంటే ఆ ఫీల్డ్ కి ఫస్ట్ ట్రై చేశాను, కానీ డివోషనల్ గా ఆధ్యాత్మికంగా ఉండిపోదాం అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఇలా ఆధ్యాత్మికంగా ఉండిపోయాను అనమాట. మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మీరు బాలసుబ్రహ్మణ్యం గారితో పాడతా తీయగాలో పాల్గొన్నారు కదండి? అవునండి. అందులో మీకు వచ్చిన ప్రైజు, ఆ పాడిన పాట కొద్దిగా మా ప్రేక్షకులకి పాడి వినిపిస్తారా? అంటే చాలా పాటలు పాడానండి. యాక్చువల్ గా సెషన్స్ లో 3 సెషన్స్ అయినా జరిగాయండి అప్పుడు. అందులో ఆయన కొన్ని పాటలకు చాలా మెచ్చుకోవడం జరిగింది. ఆయనతో జర్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. ఎన్నో మెలకువలు కూడా నేర్చుకోవడం జరిగింది ఆ టైంలో. అయితే ఒక్క టైంలో అయితే కనుకండి, ఫస్ట్ సెషన్ లో అయితే సెలెక్ట్ చేసేటప్పుడు అయితే మనకి జయదాస్ గారికి సింధు భైరవిలో పాట ఒకటి పాడాను అనమాట. పూమాల పాడెనుగా పూజ చేయకే, అనుదినం పూమాల పాడెనుగా పూజ చేయకే, కనులిక ఎందుకు జతలేగా, మనసిక ఎందుకు మరిచాగా, నేను తాను స్వరం జతుల శృతి విరిక పూమాల వాడెనుగా పూజ చేయకే. ప్రోగ్రామ్స్ మీరు ఏ ఏ దేశాల్లో ఇచ్చారు? సింగపూర్, మలేషియా, అబ్రాడ్ అయితే ఆ 2 ఇచ్చామండి. 2 సార్లు వెళ్ళామండి. 2 సార్లు వెళ్ళాం. తర్వాత అన్ని స్టేట్లలో ఇంచుమించు తమిళనాడు, కేరళ, ఇలాగ అన్ని భాషలు కూడా పాడానండి పాటలు. వాళ్ళ ఏరియాని బట్టి కన్నడం పాడాను, మలయాళం పాడాను, తమిళం పాడాను, తెలుగు పాడాను, హిందూ పాడాను. మొత్తం అన్ని భాషలు కూడా మొత్తం ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందండి. ఇప్పుడు నేను ఆల్బమ్స్ కూడా చాలా చేయడం జరిగిందండి. యాక్చువల్ గా ఆ ఆల్బమ్స్ లో ఇప్పుడు మన ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉందో అది అప్పటికి చాలా మామూలు గుడి, జనాలకు తెలియనటువంటి ఒక మారుమూల ఉన్నటువంటి ఒక క్షేత్రం అంతే. సింధు అని చెప్పేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి నా దగ్గరికి అతను ఆల్బమ్ చేయించాడండి. అక్కడ అర్చకుల దగ్గర ఆ యొక్క గ్రంథాన్ని తీసుకుని దాని యొక్క చరిత్ర వివరాలన్నీ కనుక్కొని ఈ గుడికి 7 శనివారాలు ప్రదక్షిణ చేయాలి, 7 శనివారాలు ఈ విధంగా ప్రదక్షిణ చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి అతను చెప్పి చేయించాడు. ఆ ఆల్బమ్ పాడింది నేనండి. 7 శనివారాలు పాట పాడిందే నేను. అదే వాడపల్లి వెంకటేశ్వర స్వామి నిన్ను కోరి వచ్చినామయ్యా, 7 శనివారములు నిన్ను దర్శింపధన్యమయ్యా, సనివని స్వామి నీవని తెలుపగ చందన రూపుడే నిలిచితివా, వాడపల్లిలో వెలసిన స్వామి చల్లగా చూసి కావుమయా. ఇలాగా పాట చేయించారండి ఆయన.
7 శనివారాలు ఆ తర్వాత ఆల్బమ్ రిలీజ్ చేశారు. ఈ రోజున నిజంగా వాడపల్లి పరిస్థితి ఎలా ఉందో మనమే చూస్తున్నామండి. అవునండి అవునండి. అలాగే అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామికి ఆల్బమ్ చేశానండి. తర్వాత సింహాచలం, అన్నవరం ఇలా అన్ని దేవస్థానాల్లో కూడా అతను ఆల్బమ్లు చేసి నేను కూడా కంపోజ్ చేసి అన్ని కూడా పాటలు రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా అది చాలా ఆనందకరమైనటువంటి విషయం అండి. ప్రోగ్రామ్స్ లో చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. జేసుదాస్ పాటలు ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. ఆయనకి దగ్గరగా ఉంటుంది పోలీ వాయిస్ అని చెప్పి. మీకు నచ్చిన దేశదాస్ గారి పాట ఒకటే పాడండి. స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తిర్వ సంకేతికాలికే పలికే తువేతికా గాన సరసి రుహమాలికా స్వరరాగ గంగా ప్రవాహమే. చాలా సంతోషమండి మిమ్మల్ని కలిసి మీతో మా ప్రేక్షకులకి మీ అభిప్రాయాలను పంచినందుకు మీకు ధన్యవాదాలు.